ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నానండి ఫ్రమ్ చెన్నై. ఇప్పుడు ప్రజెంట్ మేము చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని వెలంకని మదర్ ఆఫ్ మేరీ చర్చ్ దగ్గర ఉన్నామండి. విజిట్ చేస్తాం. ఆ వీడియో మీకు చూపించడానికని ప్రయాసపడి మేము ఇక్కడ వరకు వచ్చామన్నమాట. ఇప్పుడు నా వెనకాతలు మీరు చూస్తుంది వెలంకని చర్చ్ అండి. ప్రస్తుతము ఒకసారి మీరు చూడొచ్చు. ఈ చర్చ్ తాలూకు విశేషాలు కూడా మేము కంప్లీట్గా తెలియజేస్తాం. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి. ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెలంకని అనే పదం వెల్లంకని తెల్ల కన్ను అని తమిళ భాష నుండి వచ్చింది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది మొదట ఒక చిన్న మత్స్యకార గ్రామం. ఇక్కడ మత్స్యకారులు, రైతులు నివసించేవారు. వెలంకని తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా తీర ప్రాంతంలో ఉంది. ఈ స్థలాన్ని తూర్పు దేశాల లూర్దు అని కూడా పిలుస్తారు. క్రైస్తవ భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం. వెలంకని మాత చర్చ్ చరిత్రలో 3 ప్రధానమైన అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిది పాలు మోసిన చిన్నారి దర్శనం. 16వ శతాబ్దంలో ఒక పేద కాపరి బాలుడు గ్రామం నుండి నాగపట్నం వైపు పాలు తీసుకెళ్తూ ఒక చోట విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే ఒక స్త్రీ శిశువుతో ప్రత్యక్షమైంది. ఆమె పాలు అడిగింది, బాలుడు ఇచ్చాడు. కానీ తరువాత తాను ఇచ్చిన పాలకుండలో అలాగే పాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె తల్లి మేరీ అని, యేసు తల్లి అని తర్వాత గుర్తించబడింది. ఒకసారి వ్యాపారి ఒక వర్షపు గాలిలో బలంగా పడిపోవడం వల్ల కాళ్ళు పనిచేయకుండా పోయాయి. ఆయనను అదే మాత మరియమ్మ దర్శనమిచ్చి స్వస్థపరిచింది. ఆ వ్యాపారి తన జీవితమంతా మాత సేవకు అంకితం చేశాడు. వెలంకని చర్చిలో భక్తులు మోకాలిపై నడవడం ఒక ప్రత్యేకమైన భక్తి ఆచారం ఉందండి. ప్రస్తుతం మీరు అదే చూస్తున్నారు. ఇది ఎందుకు చేస్తారు అంటే పాప పరిహారం, ప్రాయశ్చిత్తం, ఏజ్తో సంబంధం లేకుండా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రత్యేకమైన భక్తి ఆచారాన్ని. పోర్చుగీస్ నావికుల అద్భుత రక్షణ. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ నావికులు సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్నారు. వారు మేరీ మాతను ప్రార్థించారు. తుఫాను తక్షణమే ఆగిపోయింది. రక్షించబడిన నావికులు కృతజ్ఞతగా వెలంకని వద్ద ఒక చాపెల్ను నిర్మించారు. ఈ స్థలాన్ని ఆరోగ్య మాతగా పిలుస్తారు. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. రోగులు, బాధితులు మాతను ప్రార్థించి కోలుకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చర్చ్ నిర్మాణం. మొదట చిన్న గుడిసె తరహా చాపెల్ను ప్రారంభమైంది. పోర్చుగీసు వారు దీనిని విస్తరించారు. తరువాత ఫ్రెంచ్, భారత క్రైస్తవులు సహకారంతో పెద్ద గోతిక్ శైలిలో చర్చిని నిర్మించారు. నేటి చర్చ్ తెల్లని గోతిక్ శైలిలో ఉంటుంది. In 1962లో పోప్ జాన్ 23 దీన్ని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు వెలంకని మాత ఉత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 8న మాత పుట్టినరోజు పండుగగా గ్రాండ్గా జరుపుకుంటారు. ఈ 10 రోజులలో ప్రత్యేకమైన ప్రార్థనలు, ఊరేగింపులు, భక్తి గీతాలు జరుగుతాయి. వివిధ మతాల ప్రజలు అందరూ సమానంగా భక్తితో ఇక్కడికి వస్తారు.
వెలంకిని చర్చ్ చరిత్రలో మాత మరియమ్మ ప్రత్యక్షతలు, సముద్ర నావికుల రక్షణ, భక్తుల విశ్వాసం ప్రధానంగా నిలిచాయి. నేటి రోజుల్లో ఇది ప్రపంచ ప్రసిద్ధ క్రైస్తవ యాత్రా కేంద్రంగా కాకుండా సర్వమత ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే దీనిని సర్వమత ప్రార్థనా స్థలం అని కూడా అంటారు. వేలాది మంది యాత్రికులు ప్రతిరోజు దర్శనానికి వస్తారు. అంతర్జాతీయ ప్రాధాన్యం పొందిన క్రైస్తవ యాత్రా కేంద్రంగా ఇది పాప్ పాల్ 6 మరియు జాన్ పాల్ 2 ఈ స్థలాన్ని ప్రత్యేకమైన ప్రార్థనా స్థలంగా, ప్రత్యేకమైన పవిత్ర స్థలంగా గుర్తించారు. ఆచారాలు ఉన్నాయండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. కొంతమంది పాలు సమర్పిస్తుంటారు. పాలు గిన్నెలో పోయడం అనేది ఒక భక్తి ఆచారం ఉంది. సో ఇది పిల్లలకి ఆరోగ్యం, ఆశీర్వాదం, స్వస్థత కోసం కొంతమంది భక్తులు చేస్తుంటారు. మరికొంతమంది జుట్టుని తీసేస్తారండి. సో చాలామంది భక్తులు ఏదైనా కోరిక నెరవేరినప్పుడు జుట్టు గీయించుకుంటానని చెప్పి ఆ జుట్టుని సమర్పించుకుంటారు. సో అదొకటి ఆచారం ఇక్కడ మీకు కనిపిస్తుంది. మరికొంతమంది మైనపు ప్రతిమల్ని సమర్పిస్తారండి. సో భక్తులు తమ కోరికలు తగ్గట్టు మైనపు రూపాలని కారు, ఇల్లు, శిశువు, హృదయాలు, కాళ్ళు, చెవులు మొదలగునవి ఏమైనా సరే సమర్పిస్తుంటారు అటువంటి ఆకారం చేసి. సో కొంతమంది ఎక్కువగా ఈ మైనపు ప్రతిమలు ఎందుకు సమర్పిస్తారు అంటే పిల్లల కోసం కానీ, పిల్లలు ఆరోగ్యం కోసం కానీ, లేదంటే ఉద్యోగము, ప్రయాణం కోసం కానీ, బైక్లు కానీ, విమానం కానీ ఏదైనా చేసినప్పుడు ఆ ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి జరగడానికి వాటికి ఎక్కువగా ఈ మైనపు ప్రతిమల్ని పిల్లలు ఆరోగ్యం కోసము అండ్ పిల్లలు పుట్టడం కోసము ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మీరు చూస్తుంది చర్చి లోపల భాగం అండి. మరియమాత గారు విగ్రహం అక్కడ మీరు గమనించగలరు. ఎంతో అద్భుతంగా చక్కగా ఫ్లవర్స్తో వాటితో డెకరేట్ చేసి పెట్టారు. అండ్ భక్తులందరూ కూడా సో క్యూ లైన్లో వచ్చి ఆవిడకి ప్రార్థనలు చేసుకొని పక్కనే ఉన్న దారి గుండా మళ్ళీ బయటకు వెళ్ళొచ్చండి. సో అది కూడా మీరు గమనించగలరు. సో ప్రస్తుతానికి ఈ చర్చ్కి 450 సంవత్సరాల చరిత్ర ఉందండి. సో ఈ చర్చ్ మొత్తం కట్టబడి 450 సంవత్సరాలు అయితే జరిగింది. 2004 డిసెంబర్ 26న భారత మహాసముద్రంలో వచ్చిన భారీ సునామీ తుఫాను సముద్ర తీరానికి తాకిందండి. వెలంకిని బీచ్ దగ్గర ఉన్న చాలామంది యాత్రికులు, చాలామంది భక్తులు సముద్ర తీరంలో స్నానం చేస్తున్నారు. ఈ సునామీ అలలకి ఒక్కసారిగా వచ్చి పడడం వల్ల చాలామంది కొట్టుకుపోయారంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆశ్చర్యంగా ఏంటి అంటే చర్చిలో ఉన్న భక్తులు కానీ, బసిలికా ప్రాంతంలో ఉన్న భవనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాపాడబడ్డారు. సో ఇది కొంతమంది అద్భుతంగా భావిస్తారు. సో అందుకనే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26th డే నాడు వాళ్ళకి మరణించిన వాళ్ళకి స్మరించుకొని ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారన్నమాట. ప్రస్తుతం మీరు చూస్తుంది వెలంకి చర్చ్ ఎదురుగా సముద్రం ఉంటుందండి, బీచ్ ఉంటుంది. సో చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. చర్చ్లోకి వెళ్ళే ముందు కానీ లేదా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలామంది స్నానాలు చేసి ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తారన్నమాట. సో చాలామంది మీకు చెప్పినట్టే తలనీలాలు కూడా జుత్తును కూడా సమర్పించుకుంటారు ఇదే ప్రదేశంలో. మీకు ఆ మార్కెట్ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మార్కెట్ చర్చ్ ఎదురుగా ఉంటుందండి. సో ఇక్కడ రకరకాల వస్తువులు, తినడానికి చిన్నపిల్లల వస్తువులు, అన్ని సామాగ్రి అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలామంది కొవ్వొత్తులు అమ్ముతుంటారు, ఫోటో స్టూడియోస్ ఉంటాయి, టిఫిన్ షాప్స్ ఉంటాయి, భోజన రెస్టారెంట్స్ ఉంటాయి.
మీరు కూడా ఎవరైనా వీక్షించాలి వెళ్ళాలి అనుకుంటే సో జస్ట్ వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో విజిట్ చేసి ఎవరిని ఎన్ని మతాలు, ఇక్కడ చాలా మతాలు, అన్ని మతాల వారు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. సో అందుకనేసి ఇది సర్వమత ప్రార్థన చర్చ్గా పేరుగాంచింది. రాత్రి సమయంలో కూడా మేము డ్రోన్ షాట్స్ వేసామండి. డ్రోన్ షాట్స్ తీయడం జరిగింది. అవి కూడా మీరు వీక్షించగలరు. సో చాలా లైటింగ్ పెట్టారండి, చాలా పెద్ద లైటింగ్ పెట్టారు. సో చాలా మంచిగా దీపాలతో, కాంతులతో చర్చ్ని చాలా బాగా డెకరేట్ చేశారు, అలంకరించారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడగలరు.